మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు. చిరంజీవి నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని గ్లోబల్ స్టార్గా మారారని చెప్పవచ్చు. అలాంటి రామ్ చరణ్ ఉపాసనాని కొన్ని సంవత్సరాల పాటు లవ్ చేసుకొని ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అలా ఉపాసన మెగా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. వారిద్దరూ కమిట్మెంట్తో 11 సంవత్సరాల పాటు పిల్లల్ని కనకుండా ఎవరి లైఫ్ వారు చూసుకున్నారు. అలా ఉపాసన కూడా తన లైఫ్లో కొన్ని గోల్స్ పెట్టుకొని అవి తీరే వరకు పిల్లల్ని కనలేదు. అలా 11 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు 12 ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఆ పాప రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. ఇదే తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలికి ఎంతో ప్రత్యేకంగా క్లింకారా అని నామకరణం చేయించారు. దీంతో ఆ పేరు ట్రెండింగ్లో వచ్చేసింది. హిందూ సంప్రదాయం ప్రకారమే బారసాల ఘనంగా చేసి మెగా ఫ్యామిలీ ఉపాసన పాప పుట్టిన దగ్గర నుంచి చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో చూసుకుంటూ వస్తున్నారు. లలితా సహస్రనామం నుండి క్లింకారా అనే పేరును తీసుకున్నట్లు ఆ పేరులో ప్రకృతి స్వరూపం ఉందని, శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని, మనవరాలు పెరుగుతున్న కొద్దీ ప్రకృతి శక్తి లక్షణాలను పుణికిపుచ్చుకుంటుందని నమ్ముతున్నట్లు మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఇక అందరి సెలబ్రిటీలాగే ఉపాసన దంపతులు తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు. అందుకే తమ లిటిల్ ప్రిన్స్ ముఖాన్ని ఇంతవరకు చూపించలేదు. మరోవైపు క్లింకారాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ దంపతులు మాత్రం తమ కూతురు ప్రైవసీ విషయంలో దృఢ నిశ్చయంతో ఉన్నారని, అందుకే తన ఫోటోలు బయటకు రానివ్వడం లేదంటూ తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ కూతురంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొందరు క్లింకారా ఫోటోలను అద్భుతంగా డిజైన్ చేశారు. అలా రామ్ చరణ్ చేతుల్లో బేబీ ఉన్న ఏఐ ఫోటో ఒకటి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక క్లింకారా పుట్టి నెల రోజులైన తర్వాత రామ్ చరణ్ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అందులో క్లింకారా ఆగమనంకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. క్లింకారా 1 month బర్త్ యానివర్సరీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు. వీడియోలో మెగాస్టార్ చిరు, ఆయన సతీమణి సురేఖ కొణిదలతో పాటు ఉపాసన తల్లిదండ్రులు శోభా కామినేని, అనిల్ కామినేని, వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. క్లింకారా పుట్టినప్పుడు అందరూ ఎంత ఎగ్జైట్ అయ్యారు, ఎంత ఆనందం పొందారనేది కూడా ఆ వీడియోలో మనకు చూపించారు. క్లింకారా పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ స్వీట్స్ తినిపించుకున్నారు. రామ్ చరణ్కి బెస్ట్ విషెస్ అందించారు. వాటన్నింటినీ కూడా వీడియోలో చాలా అందంగా చూపించారు. ఇక వీడియోలో రామ్ చరణ్ మాట్లాడుతూ, మా పెళ్ళై అప్పుడే 11 ఏళ్ళు అయిపోయాయి. ఇన్నేళ్ల మా వైవాహిక జీవితంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసింది. ఈ క్రమంలో చాలామంది మమ్మల్ని వాళ్ళ మాటలతో బాధపెట్టారు. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏం చేస్తున్నారు అని ఇబ్బంది పెట్టేవాళ్ళు. దానివల్ల చాలా ఒత్తిడికి గురయ్యాం. ఏదైనా సరే సరైన టైంలో జరుగుతుందని నేను నమ్ముతా. ఆ నమ్మకంతోనే క్లింకారా సరైన టైంలో మా జీవితాల్లోకి అడుగుపెట్టింది. తనను ఎత్తుకున్న మొదటి క్షణం ఎంతో సంతోషంగా అనిపించిందని రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఇక క్లింకారా ఈ లోకంలోకి అడుగుపెట్టి మరపురాని క్షణాలతో పాటు పాపకు ఆ పేరు పెట్టడానికి కారణమైన అసలు కథను కూడా వీడియోలో వివరించారు రామ్ చరణ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలో నివసిస్తున్న పురాతన చెంచు జాతి నుంచి స్ఫూర్తి పొంది పాపకు ఆ పేరు పెట్టారట. సదరు చెంచు జాతి ద్రావిడ సంస్కృతిలో భాగం. వారి సంస్కృతిలోని గొప్పతనం, విలువలే పాపకు ఆ పేరు పెట్టడానికి కారణమయ్యాయని ఉపాసన వివరించారు. అంతేకాదు, పాపకు బారసాలు చేసిన రోజున చెంచులతో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి ఆశీర్వాదాన్ని పాపకు అందజేశారు. చెంచు జాతి ద్రావిడ సంస్కృతిలోని గొప్పతనం, విలువలే ఆ పాపకు ఆ పేరు పెట్టడానికి కారణమయ్యాయని ఉపాసన అన్నారు. ఇక ఓ ఫ్రేమ్లో పాపను చూసి ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకుంది ఉపాసన. పాపకు నానమ్మ, తాతయ్యలతో మంచి బంధం ఏర్పడాలన్న ఉద్దేశంతో చిరంజీవి ఇంటికి రామ్ చరణ్ దంపతులు షిఫ్ట్ అయ్యారు. అయితే మెగా ప్రిన్సెస్ క్లింకారా కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు ఉపాసన వెల్లడించారు. పాప పెరిగే వాతావరణం ఆహ్లాదంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ గదిని ఫారెస్ట్ థీమ్ ఇంటీరియర్తో నింపేశారు. ఆర్క్ డైజెస్ట్ ఇండియా వారు ఈ గదిని అనేక రకాల పిల్లల వస్తువులతో అందంగా మార్చేశారు. ఈ వీడియోను ఉపాసన షేర్ చేయగా అది కూడా వైరల్ అయింది. ఇక ఇటీవల పాప పుట్టి 6 నెలలు పూర్తి కావడంతో రామ్ చరణ్ దంపతులు తమ కుమార్తెతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. కాగా జూన్ 20, 2023న హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన 12 ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మెగా వారసురాలి రాకతో కొణిదెల వారి ఇంట్లో సంబరాలు అంబరానంటాయి. మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వచ్చింది. రామ్ చరణ్ వారసత్వం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం క్లింకారా తన రూపంతో ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా క్లింకారా రాకపై ఎంతో పొంగిపోయారు. ఈ సంతోషంతోనే క్లింకారాపై ఓ పాటను కూడా తీసుకువచ్చారు. పుట్టినరోజు సందర్భంగా చిరు, పవన్ రామ్ చరణ్పై ఎలా అయితే పాటల్ని రూపొందిస్తారో ఇప్పుడు క్లింకారాపై కూడా అలాగే ఓ సాంగ్ని రూపొందించారు. ఈ పాటని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. ఉపాసన చేతుల మీదుగా ఈ పాట విడుదల చేయడం విశేషం.
అమ్మవారి రూపంతో మనవరాలు అంటూ ఈ పాట మొదలవుతుంది. ఇది ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ధనుంజయ్ ఈ పాటని ఆలపించారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మెగా కపుల్ ఇప్పటి వరకు క్లింకారా ఫేస్ని రివీల్ చేయలేదు. క్లింకారా ముఖం చూపించకుండానే మెగా అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ని సంపాదించుకుంటుంది. మరి మెగా కపుల్ క్లింకారా ఫేస్ని ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఉన్నారు. బెంగళూరు ఫామ్ హౌస్లో ఈ పండుగ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్కి మెగా, అల్లు హీరోలు హాజరై సందడి చేస్తున్నారు. అక్కడ నుంచి కంప్లీట్ ఫ్యామిలీ ఫోటోని కూడా అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ మాత్రమే మిస్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్కి బదులుగా ఆయన వారసులు అకిరానందన్, ఆద్య పాల్గొన్నారు. ఇంకా క్లింకారా కూడా ఆ ఫోటోలో కనిపించినా ఆమె ఫేస్ కనపడకుండా ఒక ఎమోజీని ఉంచారు.